సుఖంగా ఉండండి, కొన్నాళ్ళు మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. ఇప్పటి నుంచి పిల్లలు ఈ గోల అంతా మీకెందుకు? పిల్లలకి నేర్పవలసినటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. కానీ అక్కడ అసలు సంతానార్థం వివాహం అనేటువంటి సంగతి మర్చిపోతున్నారు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారు, ఇంట్లో సత్యనారాయణ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారు. అలానే పెళ్లి దగ్గర కూడా సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటి? అక్కడ పురుషుడు చెప్తాడనమాట, ఒక సంకల్పం చెప్తాడు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను అనే దానికి ఏం చెప్తాడంటే, ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రీముద్వహే అని చెప్తాడు. నేను సంతానార్థిని అయి ఈ కన్యను వివాహం చేసుకుంటున్నాను అనేటువంటి సంకల్పం ఒకటి చెప్తాడు. నువ్వు సంకల్పం చేసిందేమో సంతానం కోసం, పెళ్లి చేసుకున్న తర్వాత నుంచేమో ఆ సంతానాన్నే వాయిదా వేస్తున్నావు. ఇప్పుడు దేవతలు అనుగ్రహిస్తారా, చూపిస్తారా? దేవతానుగ్రహాన్ని కోరి అక్కడ దేవతా పూజలు చేసాం మాకు పిల్లలు పుట్టాలని చెప్పని. పితృదేవతల్ని పిలిచి నాంది శ్రాద్ధం చేశారు ఆ వివాహ సందర్భంలో. ఒక పితృదేవతలారా, ఇదిగో నేను కన్యాదానం చేస్తున్నాను, వంశవృద్ధి కోసం అని చెప్పని సహకరించండి అని చెప్పని ఆడపిల్ల తరపు వాళ్ళు, ఇదిగో మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాను, ఒక పితృదేవతలారా రండి, మనకి మనవాళ్ళు పుట్టాలి, ముని మనవలు పుట్టాలి, ఆశీర్వదించండి చెప్పిన వాళ్ళకేమాట అబ్బాయి తరపు వైపు ఇలా ఇంత చేసి చిట్ట చివరికి చేస్తున్నటువంటి పని ఏమిటయ్యా అని అంటే గనక, మనకి ఇప్పుడే పిల్లలొద్దు, 3 ఏళ్ళు ఆగి 4 ఏళ్ళు ఆగి మనం బాగా సెటిల్ అయిన తర్వాత, అసలు ఈ సెటిల్మెంట్ అనే అర్థానికి ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలే. ఈ సెటిల్మెంట్ అనే పదానికి అర్థం నాకు ఇంతవరకు అర్థం కాలే. సెటిల్మెంట్ అనేటువంటి పదం వ్యర్థమైనటువంటి పదం. జీవితంలో స్థిరత్వం నేను పొందాను అని ఎవరికి వారు అనుకోవాల్సిందే తప్ప, స్థిరత్వానికి ఇది కొలమానం అనేటువంటిది ఏదీ లేదు. సొంత ఇల్లు ఉంది, స్థిరత్వం వచ్చినట్ట. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, స్థిరత్వం వచ్చినట్ట. అలా అనుకుంటే కోటీశ్వరులందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి గంపటి పిల్లలు ఉండాలి, కావట్లేదుగా. కనుక స్థిరత్వానికి అసలు ఇవి ఏవి కూడా కొలమానాలు కావు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా వెంటనే సంతానోత్పాదన చేయకపోవటం వల్ల కలుగుతున్నటువంటి అనర్థాలు ఏమిటి అని అంటే కనుక, ఇప్పుడు మీరు బాగా ప్లాన్ చేసుకున్నారు, పెళ్ళైనటువంటి 10 ఏళ్ల వరకు పిల్లల్ని కల్లా సమృద్ధిగా డబ్బు దశకం అని సంపాదించుకున్నారు. 10 ఏళ్ల తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చేశారు. అనగానే చుట్టుకు కాసే కాయ కాదుగా కింద పడడానికి, దానికోసం అలా ప్రయత్నాలు మొదలు. పోని భగవంతుడు దయదలిచాడు, వెంటనే సంతానం కలిగింది. మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? 20 ఏళ్ళు ఉంటాయి. అంటే అక్కడ మనకి ప్లానింగ్ ఏమైంది? మనం పోయేటప్పుడు కూడా అరే నా పిల్లవాడిని ఎవరు చూస్తారా నాయన అనేటువంటి బాధతో పోవడానికి ఈ ప్లానింగ్ మిగిలింది. అంతేగా వాళ్ళకు గైడ్ లైన్స్ లేదు, వాళ్ళకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేము. వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళకి కలిగేటువంటి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు, వీళ్ళైతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనం ఆదుకునేటువంటి ప్రయత్నాలు ఇవేమీ లేవు. అంటే వారిని చేసి మనం వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఈ ప్లానింగు, ఈ సెటిల్మెంటు దేనికి ఉపకరించినట్టు, ఇది కూడా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఒక్క పిల్లవాడి విషయంలోనే నేను చెప్తున్నాను. ఇవాళ రేపు అసలు మాకు పిల్లలు వద్దనేవారు కొంతమంది అయితే, ఒకళ్ళే చాలనుకునేవారు ఇంకొంతమంది. కానీ 2 పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. కన్ను కాదు, సంతానం కాదని చెప్పని పెద్దలు ఏనాడో చెప్పి మనకు ఉండాలి. ఒకడే పిల్లవాడు పెరిగిన తీరికి, 2 కలిసి పెరిగినటువంటి తీరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకే పిల్లవాడిని మనం కంటున్నామంటే వారిని ఒంటరి వాడిని చేస్తున్నటువంటి పాపం కూడా మందే. వాళ్ళకి ఏమైనా లాభ నష్టాలు వస్తే పంచుకోవడానికి ఇంకొక తోడు లేకుండా చేస్తున్నటువంటిది ఎవరు? మనమే. అందుకనే పక్కన పుట్టినటువంటి అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లెన్నో మనం ఏమని పిలుస్తున్నాం? తోడ పుట్టిన వాళ్ళని పిలుస్తున్నాం. ఈ తోడ పుట్టినటువంటి తోడు లేకుండా చేస్తున్నటువంటి పాపం ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఈ తల్లిదండ్రులకే వస్తుంది, ఈ దంపతులకే వస్తుంది. కనుక ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి అంశాలు. మొట్టమొదటి అసలు నాకు పిల్లలు వద్దనుకునేటువంటి వారు పిరికివారు అని అర్థం. అంటే వాళ్ళు పోషించలేక కనలేకపోతున్నారు వీళ్ళు. కనుక ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొంతమంది వర్గం ఉన్నారు, పిల్లలు అసలు అవసరం లేదనుకునేటువంటి వారు. అసలు వీళ్ళకు నమస్కారం, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. అప్పుడు ఎందుకనంటే కనుక, పిల్లలు లేని జీవితము వ్యర్థము. ఎలా అయితే కాయలు పూలు లేనటువంటి చెట్టు వ్యర్థమో, అలా పిల్లలు లేనటువంటి గృహస్థ ధర్మం వ్యర్థమవుతుందని చెప్పని మనకి వేదాలు, మనకు ఉన్నటువంటి పురాణములు, ధర్మశాస్త్ర జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటికైనా పిల్లల్ని కనవలసిందే. స్త్రీమూర్తులు అనేటువంటి వారు ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకున్నా కూడా వీరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అంటే, ఎప్పటికైనా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎప్పటికైనా పిల్లల్ని కనాలి. అటువంటి సందర్భాల్లో ఆ బ్రేక్ అనేది ఎప్పటికీ తప్పదు కనుక, అదే పెళ్ళి అవుతున్నా అయితే మంచిది, శుభంగా సాగుతుంది. అసలు పెళ్ళి అవుతుందంటేనే గురుబలం ఉంటే పెళ్ళి అవుతుంది. పిల్లలు పుట్టాలన్నా కావాల్సింది గురుబలమే. కనుక పెళ్ళి అవుతూనే సంతానానికి వెళ్ళిపోయారనుకోండి, ఆటంకాలు ఏవీ లేకుండా చక్కగా సంతానాన్ని కంటానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది జ్యోతిష్యపరంగా నేను చెప్పిన మాట. వైద్యపరంగా చూసుకున్నా కూడా పెళ్ళి అవుతూనే ఏంటంటే సంతానం కంటానికి గాను అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే హార్మోన్స్ అన్నీ ఒక రకమైనటువంటి సెట్ అయిపోయిన కారణం చేత మళ్ళీ మీరు అనుకున్నప్పుడు పిల్లల్ని కనాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. చాలా శాతంగా నేను చెప్తున్నాను, అందరికీ ఇలానే జరుగుతుందని నేనేమనట్లేదు. కానీ ఈ విషయాల్లో మనం ఇలా జాగ్రత్తలు కనుక పాటించుకోకుండా, సంతానాన్ని కనుక వెంటనే కనకుండా వదిలేసినట్లయితే మరో సమస్య కూడా వస్తుందంటో తెలుసా అండి? 25 ఏళ్ల వయసులో, అంటే 30 ఏళ్ళు రాకుండా పిల్లల్ని కనుక కన్నటువంటి దంపతులు కనుక చూడండి, పిల్లలతో బాగా ఆడుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. 40 ఏళ్ళకి పిల్లల్ని కన్నా దంపతులను చూడండి, వాడు పరిగెడుతుంటే వీళ్ళు పరిగెత్తలేదు, వాడు పరిగెడుతుంటే చూస్తూ ఉంటారు. కింద పడితే అయ్యో పడిపోయావా నాన్న అని హాస్పిటల్లో తీసుకుపోతారు. వాళ్ళతో ఆడుకోలేరు వీళ్ళు, ఎక్కడ పరిగెడతారు? ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి పెళ్ళవుతూనే ఏడాది తిరిగే లోపుగా చక్కగా పిల్లల్ని కనండి.
గురువుగారు, పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడం వల్ల కలిగే ప్రయోజనాలు, కనకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశి యొక్క లోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రుడి వలన ఏ రాశుల వారు లబ్ధి పొందబోతున్నారు, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి, అలానే 12 రాశుల వారికి అసలు ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతోంది, ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ దైవాన్ని పూజించాలి వంటి ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటుగా ఇంట్లో పెద్దగా చెప్పుకోదగినటువంటి కారణం లేనటువంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాన్ని పాటించాలో సూచిస్తాను.